తయారు చేసిండ్రు? ఈ చట్టాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎందుకు పంపించిండ్రు? మీరు పంపించి మళ్ళీ ఇలా క్యాబినెట్ లో తీర్మానం చేసి జీవో అంటారు. ఎవరు చెప్పిండ్రు మీకు జీవో? ఎవరు చెప్పిండ్రు? తెలంగాణ ప్రజలు చెప్పిందా? బీసీ ప్రజలు చెప్పిందా? జీవో ఎవరు ఏమన్నాడు? జీవో ఇచ్చి ఆర్డర్ చేస్తే మేం కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా జీవో ఇచ్చిండు. జీవో అయింది 33% బీసీలకు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఇవ్వాలని తీర్మానం చేసిండు. జీవో తెచ్చిండు 34% ఇస్తామని. మరి ఎవరు పోయింది కోర్టుకు? ఇక రాజకీయంగా మాట్లాడినట్లయితే ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంపీ రవిచంద్ర గారు దయచేసి రావాలి. ఎవరు పోయింది కోర్టుకు? స్వప్నారెడ్డి గారు అని పోయిండు. ఎవరు పంపించిండ్రు చెప్పండి? ఆమె తప్పుగా అవ్వచ్చు పాపం. ఎవరు పెట్టి కేసు వేయించిండ్రు? హైకోర్టులో కేసు వేయించిండ్రు, కొట్టేసిండ్రు. సుప్రీంకోర్టుకు పోయిండ్రు. టీఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టులో కూడా కొట్టేసిండ్రు. మరి తప్పని పరిస్థితుల్లో 50% రిజర్వేషన్ లోబడి 27%తో స్థానిక సంస్థ ఎలక్షన్ ఇచ్చినాం. ఒకసారి మన కళ్ళ ముందర జీవో చెల్లదని తెలిసిన తర్వాత పక్కన మహారాష్ట్రలో జీవో ఇచ్చి ఎలక్షన్ పోయి ఎలక్షన్ మధ్యలో ఆగిపోయిన తర్వాత కూడా అది ఉన్నాక మహారాష్ట్రలో కూడా కేసులు కొట్టేసింది. అది ఉన్నాక బీహార్ పాట్నాలో కేసు కట్టేస్తే జీవోలను కొట్టేస్తే అది ఉన్నాక ఇవాళ మేమేమన్నా అంగోటి కాదమా? మేమేమన్నా చదువురానమా? వెంకటరాజుల్లో బస్సు లేకుండా, బస్సు లేకుండా, స్కూల్ లేకుండా, బడి లేకుండా, పేపర్ లేకుండా మమ్మల్ని అందరినీ కూడా అవలగాల వేసి కులాలందరూ కూడా మీరందరికి ఇదే పని చేసుకొని బతకాలంటే చేస్తే ఇలా మహాత్మా జ్యోతిబా ఫులే పుణ్యాన చదువుకొని గొప్ప వాళ్ళైంది. ఇలా మీరు జీవోలు చెల్లవని చెప్పి ఎవరు చెప్పారు? మీరు ఇవ్వమని జీవో మీరు 10 మందిని మేనేజ్ చేయొచ్చు, 10 మందిని పైసలతో కొనొచ్చు, 10 మందిని మప్పి పెట్టచ్చు. కానీ లక్షలాది మంది, కోట్లాది మంది ఈ జనాన్ని మీరు కొనలేరు. గుర్తుపెట్టుకోండి. ఈ తెలంగాణ గడ్డ ప్రాణాలకు తెగించి కొట్లాడే గడ్డ, నక్సలైట్ ఉద్యమాన్ని పుట్టించిన గడ్డ, నక్సలైట్ ఉద్యమం గణపతి పుట్టినటువంటి గడ్డ, చాకలి ఐలమ్మ సాయుధ పోరాటం నడిపినటువంటి గడ్డ, కొమరం భీం పుట్టినటువంటి గడ్డ, తరువారి పాపన్న పుట్టినటువంటి గడ్డ, శ్రీకాంత్ చారి పుట్టినటువంటి గడ్డ ఇది. ఈ గడ్డ మీద మీరు చరిత్ర తెలుసుకోకుండా జీవాలు ఇచ్చి ఎలక్షన్లో పోయి మమ్మల్ని ఏం చేయాలనుకున్నారు? మమ్మల్ని పిచ్చోళం చేయాలనుకున్నారా? మేము పిచ్చోళంగా అవగాహన చేయాలనుకున్నారా? మేము అవగాహన, మీరే అవలా అవుతారు, మీరే పిచ్చోళ్ళు అవుతారని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కట్టుబడి మేమందరం వచ్చినాం. మేము ఏ పార్టీలో ఉండొచ్చు కాక ఆ పార్టీలో కూడా ఆ రోజు మేము 2 పార్లమెంట్ సీట్లు వస్తే 2 రాజ్యసభ సీట్లు, ఒకటి యాదవులకు, ఇంకొకరికి ముద్రాజులకు ఇవ్వాలని చెప్పి అందరం కూడా మా నాయకుడు ఇచ్చిండు. మొన్న ఒక ఎమ్మెల్సీ ఉంటే ఒక ఎమ్మెల్సీ ఎంబీసీ కులాలకు ఎమ్మెల్సీ ఇప్పించుకున్నాం. ఎన్నో ఒక రజకులకు ఎమ్మెల్సీ సీటు వరంగల్లో ఇప్పించుకున్నాం. మార్కెట్ యార్డులలో రిజర్వేషన్ ఇప్పించుకున్నాం. ఎన్నో చేసుకున్నాం. అన్నిటికన్నా 1000 కోట్ల విలువైన భూమి ఆత్మగౌరవ భవనాలని ఇప్పించుకున్నాం. హాస్టల్లో ఒక బీసీ గురుకులాన్ని ప్రతి మండలానికి ఏర్పాటు చేసుకున్నాం. చదువుకొని గొప్ప కావాలని మా నాయకుడు ఆ రోజు ఏమడుతుంది మీరు రాసుకురాపోండి మేము జీవో ఇస్తామని చెప్పింది. ఇది వాస్తవమా కాదా? ఇది వాస్తవం కాదా? ఈ రోజు భారతీయ జనతా పార్టీలో ఉండొచ్చు ఈటల రాజేంద్ర గారు, అడగమని చెప్పండి. కరెక్ట్ అని చెప్తాడా లేదా? ఏ పార్టీలో ఉన్నా ఈరోజు జోగి రమణ గారు అడగమని చెప్పండి, చెప్తాడు. ఈరోజు గందుల కమలాగా అని చెప్పండి, ఇమీడియట్ గా నిధులు కేటాయించిందా లేదా? మేము ఎవరు చేసినాం? మీరు ఇంకా ఎక్కువ చేస్తామంటేనే కదా మీరు ఆశపడి మా వాళ్ళందరూ మీకు ఓట్లేసింది. ఇవాళ ఈ చరిత్రలో యాదవ్లు క్యాబినెట్ మంత్రిగా చరిత్ర లేదు. ఇలా గొల్ల కురువులకు లేదు ఇక్కడ, మున్నూరు కాపులకు లేదు ఇక్కడ, ముద్రాజులకు బీసీఏ గురువులు చేస్తామని అది లేదు, మంత్రి పదవులు లేవు. చైర్మన్ 50 ఇస్తే 10కి మళ్ళీ 5 7 పాడేసింది. భార్యలు బీసీ ఉంటే ఆ కోట్లు పెట్టి పాడేసింది. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు చెప్తే చార్మినార్, యాకత్పుర, డబిల్పుర గమనించిండు.
మరి రాహుల్ గాంధీ గారు మీరెంతనో మీకు ఎంత అన్నాడు. ఇదా ఈ జీవోలో రాహుల్ గాంధీ గారు చెప్పిన జీవో ఇష్యూ చేసి అయిపోతుంది చేతులు దులుపుకోమని. బీసీ బిడ్డలారా, బీసీ ఉద్యమానికి మరి సపోర్ట్ చేసేటువంటి అందరూ అగ్రవర్గాల్లో ఉన్నటువంటి నిరుపేదలారా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇంత ఈజీగా ఒక జీవోతో రిజర్వేషన్ ఇచ్చుకునేటట్టుంటే ఇన్ని రాష్ట్రాలు ఇన్ని కొట్లాటలు ఎందుకు అవుతాయా? ఇన్ని రోజులు ఎందుకు అవుతుంది? అదే జీవోతో అయ్యేది ఉంటే మొదలై మీరు జీవో ఇచ్చేది ఉంటుంది. అసెంబ్లీ చట్టం తెచ్చి రివర్స్ రావడం ఏంటి? ఎవరిని పిచ్చోని చేయాలనుకుంటున్నారు? ఇది పెద్ద మోసం. గొర్రెలకు 3 లక్షలు ఇస్తామని మోసం, గీత కార్మికుడు చనిపోతే 10 లక్షలు ఇస్తామని మోసం, అన్ని మోసాలే. మున్నూరు కార్పొరేషన్ మోసం, ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇస్తారని మోసం. కనుక మోసం చేసి అధికారంలోకి వచ్చి కనీసం ఈ 42% రిజర్వేషన్ అని వస్తే మేము సంతోషపడే వాళ్ళం. అది కూడా అందుకే ఈ రోజు వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ నుంచి ఎంపీటీసీ నుంచి జడ్పీటీ నుంచి అనేక ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ కొట్లాడి తెగించి ఇవాళ వాళ్ళందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చారు. మీరు ఎన్ని అబాండాలు వేసినా దయచేసి చెప్తున్నాం, మీరు అమలు చేయకపోతే 42% చట్టబద్ధం కల్పించి ఎలక్షన్ పెట్టకపోతే ముందుగా ఏమైనా పొరపాటు చేస్తే ఖచ్చితంగా లక్షలాది మంది తరలి వస్తాం, మిమ్మల్ని రాజకీయంగా భూస్థాపితం చేస్తాం. కేసులు పెట్టి పరపెట్టి జైలులో పెట్టి ఎన్ని చేసినా మేము అందరం కూడా కొట్లాడేందుకు తెలంగాణ వచ్చింది. జైళ్ళలో పెట్టమన్నా భయపడేందుకు తెలంగాణ వచ్చింది. మీ జైళ్లకు, మీ కొట్లాటలకు, మీ దొంగ కేసులకు ఖచ్చితంగా మేము భయపడం. ఖచ్చితంగా ఇచ్చి తీయాల్సిందే. నువ్వు రేపు ఎలక్షన్ గురించి జీవరిస్తున్నావు. మరి ఇలా ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అవుతున్నాయి, మెడికల్ అడ్మిషన్స్ అవుతున్నాయి. దాంట్లో ఎందుకు నువ్వు జీవో ఇవ్వలే? 20,000 ఉద్యోగాలని చెప్పి క్యాబినెట్ తీర్మానం చేసినావు. ఆ ఉద్యోగాలకు ఎందుకు నువ్వు జీవో ఇవ్వలే? అంటే ఇవాళ అడ్మిషన్లకు జీవో ఇవ్వవు, రేపటి రిక్రూట్మెంట్ కు జీవో ఇవ్వవు, ఎల్లుండి కోట్ల కొట్టేదానికి జీవో ఇచ్చి చేతులు దురుపుతామంటే కాదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా ఖచ్చితంగా గలమెత్తాలి. మిమ్మల్ని ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నా ఉన్నారు. మీరు భయపడకండి. ఆ పార్టీలో 20-30 ఏళ్ళు పనిచేసినటువంటి నాయకులు ఉన్నారు. వాళ్ళకు కార్పొరేషన్ చైర్మన్లు వస్తలేవు, వాళ్ళకు గౌరవం లేదు, ఎమ్మెల్సీలు వస్తలేవు, మంత్రిత్వ శాఖలు లేవు. ఇచ్చిన మంత్రిత్వ శాఖ పనికి మానేస్తున్నారు. మా శ్రీహరి గారు చెప్తున్నారు, ఆ శాఖ వచ్చింది నాకు అదృష్టమా దురదృష్టమా ఒక పైసా లేదని చెప్పి. మీరు మా నాయకులను ఇబ్బంది పాలు చేయాలన్నా, అబాస్ పాలు చేయాలన్నా తెలంగాణ ప్రజలు నమ్మరు. ఖచ్చితంగా ఈ 2 డిమాండ్లు నెరవేరేంత వరకు నిరంతరంగా మా ఉద్యమం కొనసాగుతుంది. ఇది అంతం కాదు, ఇది ఆరంభం అని చెప్పి మీ అందరు కూడా హెచ్చరిస్తూ మరి మీరు ఆలోచన చేయండి. ఏ నాయకుడు మీ హక్కులు తెచ్చుకున్నారు, ఏ నాయకుడు మనకు అన్నం పెట్టిడో ఆలోచన చేసుకోవాలా. అన్నం పెట్టిన నాయకునికి మనం ఖచ్చితంగా అండదండలు ఉండాలి. మన జాతికి మోసం చేసిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఎక్కడ వాత పెట్టాలో అక్కడ వాత పెట్టాలని చెప్పని మీ అందరూ కూడా తెలియజేస్తూ జై తెలంగాణ. దయచేసి ఎవరు కూడా జై తెలంగాణ, జై బీసీ, జై బీసీ, జై బీసీ.